హాయ్ అండి. ఇప్పుడు నేను చేయబోయేది వంకాయ ఫ్రై చేస్తున్నా. దానిలోకైతే కాంబినేషన్ పెరుగు పచ్చడి చేస్తున్నాను. అసలు వేరే లెవెల్ అనమాట టేస్ట్ అయితే. మీరందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో అంటుంటాం కదా! ఇది జరగకపోతే చూడు నా పేరు తిప్పెట్టుకుంటాను. ఇదైతే అదైతే కరెక్ట్ సెట్ అయిపోతుంది దీనికి. అంత టేస్ట్‌గా ఉంది. మీరు తప్పకుండా తిని చూడండి. చేసుకోవడానికి నేనైతే పెద్ద వంకాయలు తీసుకోవట్లేదు. ఇంట్లోకి నార్మల్ వంకాయలు తీసుకొచ్చిన వాటిని రౌండ్‌గా కట్ చేసుకున్నాను. వీటి కోసం అయితే నేను కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్‌లో ఏసి ఉంచాను. లేకపోతే కండ్రగా అయిపోతుంటాయి కదా! ఈ తెల్ల వంకాయలు అయితే మరీ కండ్రగా అయిపోతాయి. తెల్ల వంకాయలతో ఎక్కువ పులుసు చేసుకుంటుంటారు. చాలా బావుంటుంది. ఫస్ట్ నేను పులుసే చేద్దాం అనుకున్నా. వద్దులే అని చెప్పేసి ఫ్రై గుర్తుకొచ్చింది చేద్దాం అనేసి చేస్తున్నా. వంకాయ ముక్కలైతే వాటర్‌లోంచి తీసేసి ఇందులోకి కారము, సాల్ట్, కొంచెం ఆయిల్ ఏసుకొని వీటికి చుట్టుపక్కల అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ ఏసేసి బాండీలో ఒక్కొక్కటి పేర్చుకుంటూ వీటిని ఫ్రై చేసేస్తున్నా. వీటిలోకి వేసుకోవడం గ్రేవీ కోసం అయితే కొన్ని వేరుశనగ పప్పు, శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, నువ్వులు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసాను. అన్ని కలిపి మిక్సీ వేసేసుకుని వచ్చేసి ఇందులో వేసేసుకుని ఫ్రై చేసేసి అవైతే మంచిగా ఫ్రై అయిపోయింది. వీటి కోసం అయితే ఒక స్పూన్ ధనియాలు, పచ్చిమిర్చి, చిన్నులపాయలు, ఇంకా పల్లీలు వేసుకుని వేపుకున్నాను. ఇంకా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి వాటిని అయితే. ఇంకా ఉల్లిపాయ కట్ చేసుకుని దూరగా వేయించుకుంటున్నా. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మిక్సీ వేసి పెట్టుకున్న ఉంటుంది కదా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి. దీనికైతే ఎంత పెరుగు సరిపోతుందో అంత కలిపేసుకుని ఉంచుకుని రైస్తో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే వంకాయ కూర ఫ్రై చేశాను కదా, వాటిలోకి కాంబినేషన్ నాకైతే నచ్చిద్దని చెప్పి చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది. వంకాయలు అసలు కూర ఊరకనే మగ్గిపోతుంది. కూర అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను దానిలో బటర్ కూడా వేసుకున్నాను. వేసుకుంటే ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఫ్రైకి. ఇగుర్లు కూరలు తిన్నా కూడా అప్పుడప్పుడు ఇలా తింటే కమ్మగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. పెరుగు తినని వాళ్ళు కూడా ఇలా. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారన్నప్పుడు ఇలాంటి కాంబినేషన్ లో చేసి పెట్టండి. అసలు ఇంకా మర్చిపోలేరు. ఆ టేస్ట్ అయితే స్పెషల్ గా యూనిక్ గా ఉంటుంది. నేను చేసుకున్న కాంబినేషన్ రెసిపీ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి.